నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 నెల్లూరులో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్లతో కలిసి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లూరు 47వ డివిజన్ కుక్కలగుంట, గిడ్డంగివారి వీధి, దండువారి వీధి ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి, సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మేలును వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. 47వ డివిజన్లో ఈ నెల 23న మరోసారి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తెలిపారు. 47వ డివిజన్ తమకెంతో ప్రాధాన్యత ఉన్న డివిజన్ అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో అన్ని సామాజిక వర్గాల ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రామకృష్ణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 47వ వార్డు సోదర సోదరి మనులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నలభై 47వ వార్డులో రామకృష్ణ కార్పొరేటర్గా, ప్రతినిధిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మీకు సేవలు అందించేటటువంటి భాగ్యం మీకు కలిగించినందుకు నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. రామకృష్ణ కొన్ని అంశాలను ప్రధానంగా ఈ యొక్క సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిది స్వర్ణకారులకి సంక్షేమానికి మొత్తం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణకారులకు 5,691 కోట్ల రూపాయలని ఖర్చు చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. స్వర్ణకారులకు మాత్రమే. ఇక మన ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ యాదవ్ గారు శాసనసభ్యునిగా మొత్తం 500 షాప్స్ స్వర్ణకారులకి కట్టిస్తామనని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ తప్పకుండా నెరవేరుతుంది. దాంట్లో ఒక చిన్న సమస్య వల్ల కొంత ఆలస్యం అవడం జరిగింది. మొట్టమొదటిది, ఏదైతే మనం స్థలం ఎంపిక చేసుకున్నామో ఆ స్థలంలో సెక్రటేరియట్, గ్రామ సెక్రటేరియట్స్ ఉండడం వల్ల, సిటీ సెక్రటేరియట్ ఉండడం వల్ల వాటిని వేరే దగ్గరికి తరలించి అక్కడ కట్టించేదానికి, స్వర్ణకారులకి షాప్స్ కట్టించేదానికి వెసులుబాటు చేసేదానికి కొంత కాలయాపన జరిగినటువంటి మాట వాస్తవం. తప్పకుండా అది దానికి వాటిని అక్కడి నుంచి తరలించేదానికి అవసరమైనటువంటి అనుమతులన్నీ వచ్చాయి. తప్పకుండా స్వర్ణకారులకి 500 షాప్స్ ఇచ్చినటువంటి హామీ మేరకు నిర్మాణం చేసి ఇవ్వడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక విశ్వ బ్రాహ్మణుల విషయానికి వస్తే, మొత్తం నామినేటెడ్ పదవుల్లో జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 53 మంది విశ్వ బ్రాహ్మణ సోదరులకి అవకాశం కల్పించాం. నిజంగా రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వం కాదు, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున విశ్వ బ్రాహ్మణులకి అనేకమైనటువంటి పదవుల్లో స్థానం కల్పించినటువంటి పరిస్థితి గతంలో లేదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ముఖ్యంగా ఈ యొక్క వార్డులో నివసిస్తున్నటువంటి విశ్వ బ్రాహ్మణులైతేనేమి, వైశ్యులైతేనేమి, బలిజ సామాజిక వర్గం అయితేనేమి, ముస్లిం సోదరులైతేనేమి, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రభుత్వంలో మొత్తం ఇంచుమించుగా ఉన్నటువంటి గృహాల్లో 87% గృహాలకి ఏదో ఒక రకంగా లబ్ధి చేకూర్చినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది. ముఖ్యంగా మీ అందరికీ కూడా నేను ఒకటే మనవి చేసుకుంటా ఉన్నా, బీసీల కోసం చంద్రబాబు నాయుడు లాగా మనం అంతా డ్రామాలు ఆడలేదు. చంద్రబాబు నాయుడు బీసీలకు ఏదో చేశామన్నటువంటి నక్కజిత్తులతో మోసపూరితమైనటువంటి మాటలతో చెప్తున్నటువంటి మాటలు మీరు నమ్మరని కూడా నాకు తెలుసు. బీసీల కోసం సపరేట్గా పార్లమెంటులో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జనాభా ప్రాతిపదిక మీద
ఎస్సీలకు ఎస్టీలకు ఏదైతే రిజర్వేషన్లు కల్పిస్తారో అదే రీతిలో బీసీలకు కూడా ఇంచుమించుగా బీసీలు 50% ఉన్నారు. 50% ఇంచుమించు 140 కులాలని బీసీ కులాలుగా పరిగణించడం జరుగుతుంది. వారందరికీ కూడా జనాభా ప్రాతిపదిక పైన మనం రిజర్వేషన్స్ కల్పించాలన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిమతం. తప్పకుండా దీనికోసం గత 7-8 సంవత్సరాలుగా మనం పోరాటం చేస్తా ఉన్నాం. ఫ్యూచర్ లో భవిష్యత్తులో తప్పకుండా ఈ యొక్క ఆశయాన్ని నెరవేరుస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. 47వ వార్డులో మన పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జమ్మిలి శ్రీనివాసులు, పిండి వెంకటలక్ష్మి, కార్పొరేటర్ రామకృష్ణ ఎనీహౌ మీకోసం అహర్నిశలు పనిచేస్తున్నారు. సురేష్ ఇప్పుడే వెళ్ళొచ్చాం. అలాగే శేషు ఆచారి, దండపాణి సురేష్, వీళ్ళందరూ కూడా పేరు పేరున వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా చాలా మంది నేను అందరి పేర్లు చదవలేకున్నాను. మొత్తం ఐపాక్ వాళ్ళందరూ కూడా లిస్ట్ ఇచ్చారు. నాయకుల పేర్లందరూ కూడా ఈ 47వ వార్డులో మన కోసం పనిచేస్తున్నటువంటి చెంగయ్యాచారి కానీ, శేషు ఆచారి కానీ, పొట్లూరు రామకృష్ణ అందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన 47వ వార్డు నుంచి గతంలో మీరు ఎలాగైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చారో అదే విధంగా అంతకన్నా భారీ ఎత్తున నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు చేసినంతగా ఏ ప్రభుత్వం కూడా చెయ్యలేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. బీసీ అంటే మనం బ్యాక్ బోన్ క్యాస్ట్ అని మనం అనుకుంటుంటే చంద్రబాబు నాయుడు బాబు క్యాస్ట్ గా పరిగణించడం జరుగుతా ఉంది. ఆయన సొంత జోబిలో క్యాస్ట్ లాగా ఈ యొక్క 140 బీసీ సామాజిక వర్గాల్ని అన్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడే కానీ ఏది కూడా ఎప్పుడు కూడా బీసీల అభివృద్ధికి ఏది కూడా చేసినటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇచ్చినటువంటి హామీ మేరకు స్వర్ణకారులకి 500 షాపులు కట్టించడం జరుగుతుంది. భగవంతుడు సాక్షిగా చెప్తా ఉన్నాను, ఈ టెంపుల్ పక్క నుంచి తప్పకుండా నేను మన ఖలీల్ అహ్మద్ ఈ యొక్క సభ వేదిక మీద నుంచి ప్రామిస్ చేస్తా ఉన్నాం. అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే హామీ ఇచ్చాడో ఆ కాలయాపన కొంత భరించండి. ఎన్నికలు పూర్తి కాగానే ఆ యొక్క సచివాలయాలు తరలించి అప్రూవల్స్ కూడా వచ్చాయి, దానికి అమౌంట్ కూడా శాంక్షన్ అయింది. తప్పకుండా ఆ యొక్క కన్స్ట్రక్షన్ పూర్తి చేసి 500 షాపులు మీకు అప్పగించడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థిగా నా మీద కొన్ని ఆరోపణలు చేస్తా ఉన్నారు. సాయిరెడ్డి ఎక్కడి నుంచో వచ్చాడు, ఇక్కడ కాదు, ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు అన్నటువంటి ప్రచారం తెలుగుదేశం చేస్తా ఉంది. నేను ఒక్క విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. నేను ఇక్కడ నెల్లూరులో పుట్టా. నెల్లూరులోనే విద్యాభ్యాసం, స్కూల్ కానీ కాలేజ్ కానీ నేను విద్యాభ్యాసం అంతా ఇక్కడే జరిగింది. నేను నెల్లూరు బిడ్డని. నెల్లూరులోనే మీరు నన్ను పార్లమెంటుకి రాజ్యసభకు పంపించినా కూడా నేను నెల్లూరు సమస్యలనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సమస్యలన్నింటినీ కూడా పార్లమెంట్లో ప్రస్తావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రజల కోసం నేను పోరాడుతూ వచ్చాను. నేను ఎన్నికైన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రసక్తే లేదు. నేను పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పుడు ఢిల్లీ కానీ, లేకుంటే ఎప్పుడైనా హెడ్ క్వార్టర్స్కి పోవాల్సినప్పుడు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులను కలవాల్సినప్పుడు విజయవాడకో విశాఖపట్నానికో వెళ్తాను, కానీ అదర్వైజ్ నేను నెల్లూరులోనే ఉంటాను. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను, మీ యొక్క టీడీపీ అభ్యర్థి ఈ చేస్తున్నటువంటి ఆరోపణలు, నాకు ఎక్కడా వ్యాపారాలు లేవు, నేను ఏ వ్యాపారం చేయట్లేదు. వ్యాపారాలు చేస్తున్నది టీడీపీ వాళ్ళు. వాళ్ళకి ఇండోనేషియాలో వ్యాపారాలు ఉంటాయి, దుబాయ్లో వ్యాపారాలు ఉంటాయి, లేకుంటే ఆఫ్రికాలో వ్యాపారాలు ఉంటాయి. వాళ్ళు నెల్లూరులో ఉండరే కానీ నేను నెల్లూరు వాసిని, నేను నెల్లూరులోనే ఉంటానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అందు ఏ ఆరోపణలు అయితే నా మీద చేస్తా ఉన్నారో నేను ఇక్కడ ఉండనని, ఒకవేళ ఢిల్లీకి వెళ్ళినా మన నెల్లూరు సమస్యల మీదనే వెళ్తాను.
ఒకవేళ విజయవాడ విశాఖపట్నం వెళ్ళినా నెల్లూరు ప్రజల సమస్యల కోసమే వెళ్తాను. అంతేకాని నేను విదేశాలకు వెళ్ళేది లేదు, వ్యాపారాలు చేసేది లేదు. 365 రోజులు 24 గంటలు 30 రోజులు నెలకి మీతోనే ఉంటాను. మీ సమస్యల కోసమే నేను పోరాడుతానని సభాముఖంగా తెలియజేసుకుంటూ పార్లమెంటు అభ్యర్థిగా నన్ను నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా నన్ను నెల్లూరు అసెంబ్లీ స్థానానికి టౌన్కి ఖలీల్ అహ్మద్ గారిని మీరు ఓటు వేసి గెలిపించాల్సిందిగా, మీరు వేసేటటువంటి ప్రతి ఓటు నాకు కానీ ఖలీల్ అహ్మద్ కానీ మీరు వేసే ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి వేసినట్టేనన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.